Hi everyone, welcome back to Indusha Sweet Home. This is Usha. వెల్కమ్ టు అనదర్ కుకింగ్ వ్లాగ్. ఈ వీడియోలో నేను మీకు కరివేపాకు రైస్ని ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అండ్ అలాగే దాంతోపాటు కరివేపాకులో ఉన్న పోషక విలువల గురించి, ఈ రైస్ తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే ఏవైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా అనే దాని గురించి మనం ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ అయితే రెసిపీ మొదలు పెట్టేద్దాం. మిక్సీ జార్లోకి ఫ్రెష్గా క్లీన్ చేసుకున్నటువంటి కరివేపాకు లీవ్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ దాదాపు ఒక గుప్పెడు ఇలా తీసుకున్నాను. మీరు మీ రైస్ క్వాంటిటీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోకి 1 ఇంచ్ జింజర్ యాడ్ చేశాను. వీటిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనము పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. కరివేపాకు కొంచెం రఫ్గా ఉంటుంది కాబట్టి ఇది పేస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ కొద్దిగా వాటర్ అందుకే యాడ్ చేసాం. ఇకపోతే కరివేపాకులో ఉన్న న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. కరివేపాకులో మెయిన్గా ప్రెసెంట్ అయి ఉండేటివి కార్బోహైడ్రేట్స్ అండ్ అలాగే ఫైబర్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాపర్ అండ్ చాలా మినరల్స్ ఇందులో ఉంటాయి. అండ్ ఇది రిచ్ ఇన్ వైటమిన్ ఏ, బి అండ్ సి అండ్ B2. సో ఇది మనకి ఇందులో ఎక్కువ ఐరన్ అండ్ కాల్షియం కూడా ఉంటుంది కాబట్టి ఇది తినటం మనకి చాలా మంచిదన్నమాట హెల్త్కి. చాలామంది కూరల్లో వేస్తూ ఉంటారు, బట్ వాటిని పక్కన పడేస్తూ ఉంటారు. కరివేపాకు వల్ల మనకి చాలా యూజెస్ అయితే ఉన్నాయి. ఇందులో వైటమిన్ ఏ, బి, సి ఇవే కాకుండా ఇంకా కొన్ని విటమిన్స్ లైక్ నికోటినిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్స్, అమినో యాసిడ్స్, అలాగే ఫ్లావనాయిడ్స్ ఇలాంటివన్నీ చాలా వైటమిన్స్, చాలా రకాలైనవి ఇందులో మనకి దొరుకుతాయి అన్నమాట. కరివేపాకు తినటం వల్ల మనకు కలిగే ఉపయోగాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే మనం పొందొచ్చు. ఫస్ట్లోది మనకి కరివేపాకు తినటం వల్ల ఇట్ విల్ ప్రొటెక్ట్స్ అవర్ లివర్ అన్నమాట. అలాగే ఇది డయాబెటీస్ని కంట్రోల్గా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. ఇది పూర్తిగా తగ్గిస్తుంది అని చెప్పలేం, కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కరివేపాకుని తీసుకోవటం వల్ల ఏదో ఒక రూపంలో కంట్రోల్గా ఉండడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే ఇండైజెషన్తో బాధపడే వాళ్ళకి ఇది ఎంతో హెల్ప్ చేస్తుంది. ఇంకా స్ట్రెస్ నుండి మనకి రిలీవ్ అవ్వడానికి కూడా కరివేపాకు చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఇది త్వరగా మనకి ఏవైనా దెబ్బలు తాకుంటాయి, సో అలాంటివి త్వరగా హీల్ అవ్వటానికి, మనకు కాలిన దెబ్బలు హీల్ అవ్వటానికి, స్కిన్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి కూడా కరివేపాకు చాలా యూజ్ అవుతుంది. అంతేకాదు మనకి హెయిర్కి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది కదా. కాబట్టి అందరూ కరివేపాకు యూజ్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్గా మనము తినేలాగా చూసుకోండి, పక్కన పెట్టేయకుండా. ఇకపోతే నేను ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి నార్మల్గా రెగ్యులర్గా మనం పోపు ఎలా పెట్టుకుంటాం, పోపు దినుసులు, అలాగే 2 ఎండుమిర్చీలు, కొద్దిగా కరివేపాకు, అలాగే పొడవుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, నేను ఎక్స్ట్రాగా ఇందులోకి పల్లీలు కూడా యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే కాజును కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నార్మల్ పల్లీలు యాడ్ చేశాను. ఇవి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్లీ నేను ఇది కెమెరా పెట్టే ఉన్నాను, బట్ షూట్ అయ్యింది అనుకున్నాను వీడియో, బట్ చూస్తే నేను స్టార్ట్ చేయడం మర్చిపోయాను. సో అదొక క్లిప్ మిస్ అయింది, అందుకే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి మనము ముందుగా కరివేపాకుని పేస్ట్ చేసుకున్నాం కదా, సో దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. నేను మీకు చెప్పాను కదా, ఎంత వాటర్ వేసి ఎంతసేపు చేసినా కూడా ఇది కొంచెము ఇలానే ఉంటుందన్నమాట, కచ్చాపచ్చాగానే ఉంటుంది. సో అదంతా ఇక్కడ యాడ్ చేసుకొని మనము ఒక 2 to 3 minutes రా స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ కరివేపాకు మనం నార్మల్గా ఆయిల్లో వేస్తేనే బాగా ఆయిల్ అంతా ఇట్లా చిందుతుంది కదా, పైకి చిట్లుతుంది కదా. సో అలాంటిది ఇక్కడ మనము కరివేపాకు పేస్ట్ని యాడ్ చేసామంటే ఇది ఇంకా ఎంత ఘనం ఉంటుందో చూడండి. సో ఇవి ఇట్లా మనము ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా కరివేపాకు వల్ల మనకి ఎన్ని యూజెస్ ఉన్నాయో, మన హెల్త్కి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. తప్పకుండా ఇలాంటి రెసిపీస్ని ఫాలో అవ్వండి, లేదా కరివేపాకు జ్యూస్ తీసుకోండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే ఇలా ఏదో ఒక రూపంలో కరివేపాకుని మనము
మన పొట్టలోకి పంపిస్తే మనకి ఆ బెనిఫిట్స్ అనేవి మన మన బాడీకి మనము అందించిన వాళ్ళం అవుతాం. ఇంకా కరివేపాకు తినటం వల్ల ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయి. అదేంటంటే మనకి ఐసైట్ ఇంప్రూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అలాగే మనకి కాన్‌స్టిపేషన్‌తో ఇబ్బంది పడుతున్నా, డయేరియాతో ఇబ్బంది పడుతున్నా కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే మార్నింగ్ సిక్‌నెస్ ఉంటుంది కదా! చాలామంది మార్నింగ్ నిద్ర లేవంగానే లైక్ కొంచెం డ్రౌజీగా ఉండడం, ఇట్లా ఫీల్ అవుతూ ఉంటారు కదా! వాళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా నేనిక్కడ రుచికి సరిపడా సాల్ట్‌నైతే యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ కలుపుకున్నాను. దీన్ని ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు పసుపుని యాడ్ చేసుకొని, మళ్ళా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ అలా వదిలేయాలనమాట. ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయి మనకి ఇలా కనిపిస్తూ ఉంటది. అంతవరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో, ఇంతసేపు మనము కరివేపాకు తినటం వల్ల ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి అనేది చూసుకున్నాం కదా! ఇప్పుడు కరివేపాకు తినటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకుందాం. అదేంటి కరివేపాకు తినటం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని మీకు డౌట్ రావచ్చు. అవునండి. ఏదైనా కూడా ఎక్కువగా తింటే అది విషంతో సమానమే కదా! అవేంటో ఇక్కడ చూద్దాం. ఎక్కువ మనము కరివేపాకుని తీసుకోవటం వల్ల ఇట్ మే కాజ్ లో బీపీ అండి, లో బ్లడ్ ప్రెషర్. ఎందుకంటే ఇందులో ఐరన్ ప్రెజెంట్ అయి ఉంటుంది చాలా ఎక్కువగా. సో ఐరన్ అనేది మన బాడీకి చాలా అవసరమే, కాదని చెప్పొద్దు. బట్ బాడీ ఎక్కువ ఐరన్ని తీసుకోలేదన్నమాట, బేర్ చేయలేదు. సో కాబట్టి మనము లిమిట్గా తీసుకోవాలి. ఏం తీసుకున్నా కూడా మితంగా మనము తీసుకుంటూ ఉండాలి. ఇవండి కరివేపాకు తినటం వల్ల వచ్చే లాభాలు, అలాగే జరిగే నష్టాలు. ఇంకా వీటి న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా ఇక్కడ నేను ఇచ్చాను, మీరు చెక్ చేయండి. నేను ఇలా ప్రతి వీడియోకి ఇలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే, చాలామంది డయట్లో ఉన్న వాళ్ళు ఉంటారు, హెల్దీ డైట్ మెయింటైన్ చేయాలి అనుకున్న వాళ్ళు ఉంటారు, క్యాలరీ డెఫిషిట్స్ ఉంటారు. సో వాళ్ళకి ఈ వీడియో కొంచెమైనా హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను ఇలా పిక్చర్స్ని స్టిక్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి. నెక్స్ట్ ఇక ఈ కరివేపాకు మిశ్రమంలోకి ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని ఇలా పొడిగా చేసుకొని యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకొని టేస్ట్ చేసుకొని ఉప్పు అంతా సరిపోయి ఉంటే ఇంకా సర్వ్ చేసుకోవడమే అండి. ఈ రైస్ చేసుకోవటం చాలా ఈజీ. పిల్లలకి లంచ్ బాక్స్లోకి, లేదంటే ఈవినింగ్ టైం లైట్గా డిన్నర్ చేయాలి అనుకున్నప్పుడు, అండ్ లైక్ రైస్ మిగిలిపోయింది, ఇంట్లో కూరగాయలు ఏం లేవు ఇలా అనుకున్నప్పుడు మనము ఈ రెసిపీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ హెల్దీ టూ. సో ఇదండి మన కరివేపాకు రైస్ స్టోరీ ఇవాళ. సో నేను ఇక నుండి ఏ రెసిపీ చేసినా కూడా వాటి వల్ల జరిగే లాభాలు, నష్టాలు, అలాగే వాటి న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ గురించి ఖచ్చితంగా మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఇంతవరకు చూస్తున్నారంటే మీకు వీడియో ఖచ్చితంగా కొంచెమైనా నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో నా వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, ఈ రెసిపీ ఎలా అనిపించింది అని నాకు తప్పకుండా కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ కమెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.